మీ అభిప్రాయం ఏంటి? ఏమండి పట్టుకోవసలేదుగా. ఏమండి ఒకప్పుడు బాగానే ఉన్నాడు, చాలా బాగానే ఉన్నాడు. ఈయన చేయి పట్టుకున్న తర్వాత ఇక మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ చేశారంట? ఏడు చేసింది డెవలప్మెంట్ ఎక్కడ? ఏం చేయట్లేదా? ఏ గోలీ డెవలప్మెంట్ చేశాడు? ఆయనకి ఇచ్చిన శాఖలు ఏంటో తెలుసా? ఏమిచ్చారు? ఏం చెప్పు. పిల్లలకే సాయం చేసింది. పిల్లలకే సాయం చేసింది. ఇంకెవరు చేశాడు? ప్రజలకు ఏం సాయం చేయట్లేదా? పెద్దలుగా ఎక్కడ సాయం చేశాడు? ఏ రోజు కూడా లేదు. మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతిమాలుకునే వచ్చినవాడు నువ్వు కరెక్ట్గా దీన్ని వీడియో కాల్ వెళ్ళాలి. ఇది తిట్టవద్దన్నారు కానీ అందుకే తిడతలేదు నేను. ఆయన వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉందండి. అది బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒకవేళ సింగిల్గా పోటీ చేసి సీఎంకి పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? లేదండి, లేదా? లేదు. ఎందుకంటారు? అవకాశం ప్రజల మీద, ప్రజల కోసం అల్లాడిపోయిన వాడు ఆయనే లేడు. ఈయన ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు రాజకీయాల్లో ఆయన మెరుగుపరచుకోవాల్సిన విషయం ఏమంటారు? ఆయన ఇంకా మెరుగుపరచుకోవాల్సిన విషయం ఏమంటారు? ఏం లేదు. నేర్చుకోవాల్సిన విషయం ఇంకేందంటారు? ఏడి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది పెద్ద ఊదార్పు అని చెప్పి మీకు చిన్న మాట, నువ్వు రికార్డ్ చేయదీన్ని. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఎవరు వాళ్ళ అన్నయ్య? ఒక మాట చెప్పు. పవన్ కళ్యాణ్ పైన ఒక నిమిషం. వాళ్ళ అన్నయ్య వచ్చాడా? పవన్ కళ్యాణ్ పైన ఒక మాట. నువ్వు వాళ్ళ అన్నయ్య వచ్చాడా? ఎవరు వాళ్ళ అన్నయ్య? చిరంజీవి కాదు, ఇంకో ఆయన వచ్చాడు, నాగబాబు. ఫస్ట్ అదే రికార్డు దీంట్లో మనకు ముద్ద. సరేలే కానీ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పను? ఏం చెప్పను.